Welcome back to my channel Hema Govindam. Today topic వచ్చేసి we will discuss about question tag. చాలా సింపుల్ టాపిక్ అండ్ చాలా ఈజీ టాపిక్ అన్నమాట. ఈజీ టాపిక్ అండ్ చాలా మంది సోచ్ చేసేటువంటి టాపిక్ కూడా. ఏంటనేది చూద్దాం. వాట్ ఈజ్ ఏ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఏ షార్ట్ క్వశ్చన్ యాడెడ్ at the end of the sentence to confirm information or ask for agreement. క్వశ్చన్ ట్యాగ్ అనేది ఒక వాక్యం చివరిలో జోడించే చిన్న ప్రశ్న. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇది సమాచారాన్ని నిర్ధారించడానికి లేదా అంగీకారం పొందడానికి ఉపయోగిస్తారు. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ అడిగినప్పుడు, ఒక సెంటెన్స్ అడిగినప్పుడు అది కన్ఫర్మేషన్ కోసం కానీ అంగీకారం కోసం కానీ చెప్పేదన్నమాట. మనం ఏంటంటే ఒక స్టేట్మెంట్ చివర చాలా చిన్న క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తాం మనం. అలా ఫ్రేమ్ చేసినటువంటి క్వశ్చన్నే క్వశ్చన్ ట్యాగ్ అని చెప్తాం అనమాట. ఇది చాలా చాలా ఈజీ టాపిక్ అండ్ మంచిగా మార్కులు వచ్చేటువంటి టాపిక్ కూడా. ఓకేనా? మీకు లాస్ట్లో ఇది శ్రద్ధగా వినండి. లాస్ట్లో మీకు టెస్ట్ కూడా ఇచ్చాను. అది చూడకుండా చేయగలిగితే సో మీకు చాలా ఈజీగా క్వశ్చన్ ట్యాగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి రూల్స్ చూసినట్లయితే 7 ఉంటాయి. 7 రూల్స్ అంటే ఈజీ రూల్స్ అవన్నీ కూడా. మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను 7 పార్ట్స్‌గా డివైడ్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్ నెగెటివ్ ట్యాగ్ వస్తుందన్నమాట. పాజిటివ్‌గా ఉండేటువంటి అన్నిటిలోని కూడా నెగెటివ్ అంటే ఏంటి? నాట్ అనేది వస్తుంది. ఫస్ట్ చూద్దాం. యు ఆర్ ఏ స్టూడెంట్. అంటే మనకి ఎప్పుడైనా కాంపిటేటివ్‌లో కానీ, ఎగ్జామ్స్‌లో కానీ క్వెషన్ అలా వస్తది. యు ఆర్ ఏ స్టూడెంట్ కామా వచ్చి అక్కడ డాష్ ఇస్తాడు. అది మనం ఫిల్ చేయాలన్నమాట. ఏం లేదు. ఇక్కడ మనకు చూడండి బీ ఫార్మ్స్ ఉన్నాయి చూసారా? హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా! ఆర్. ఆర్‌కి నాట్ పెట్టి యూ పెట్టేయడమే. క్వెషన్ మార్క్ అంతే. అంత చిన్న క్వెషన్ అండి. చాలా చాలా ఈజీ అండి టాపిక్ అనేది. మీరు చక్కగా విసుగు లేకుండా విని, చక్కగా చేయగలిగితే చాలా ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ ఆర్ ఉందా? ఆర్ ముందుకొస్తది. ఆర్ తర్వాత ఇది పాజిటివ్ కదా! యు ఆర్ ఏ స్టూడెంట్ అంటే ఇందులో నెగెటివ్ లేదు. పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం నెగెటివ్ అనేది నాట్ పెట్టి యూ పెట్టేసి క్వెషన్ మార్క్ పెట్టడమే. అంటే ఆర్ ఇంటూ యూ అని పెడతామన్నమాట. రెండోది అంటే ఇక్కడ ఆర్ ఇంటూ యూ అంటే ఏంటొస్తది? యు ఆర్ ఏ స్టూడెంట్. నువ్వు విద్యార్థివి. ఆర్‌ంట్ యూ? కదా! అంటే ఏంటి కన్ఫర్మేషన్. యెస్ అన్నారనుకో అది కన్ఫర్మ్ అయినట్టు అనమాట. ఓకే. కదా అనే వాక్యంతో మనం ఆ చిన్న క్వెషన్ ట్యాగ్‌ని యాడ్ చేస్తామనమాట. ఇక్కడ చూడండి షీ ఈజ్ హ్యాపీ కామా పెట్టి డాష్ ఇస్తాడు. ఆ డాష్‌లో మనం ఏం రాయాలి? షీ ఈజ్ హ్యాపీ అన్నాడు. ఈజ్ ముందొస్తది. ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ యాడ్ చేస్తాం అంతే. ఈజ్ నాట్ షీ అంటే మనం షార్ట్ ఫార్మ్‌లో ఏమంటామంటే గనక ప్రొనౌన్సియేషన్ ఇజంట్ షీ. ఇక్కడ ఆర్‌ంట్ యూ అన్నాం గదా! రెండో సెంటెన్స్ ఇజంట్ షీ అంతే. మనం రాయాల్సింది చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే గనక బీ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆర్‌ంట్ యూ, ఇజంట్ షీ పెట్టాం. కిందన చూడండి. కిందన 3 కూడా బీ ఫార్మ్స్ లేకుండా ఇచ్చాడు చూడండి. హి లైక్స్ టీ. హి లైక్స్ టీ అంటే అది ఏ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ టెన్సా? ఫ్యూచర్ టెన్సా? పాస్ట్ టెన్సా? అయితే ఇక్కడ బిఫోర్ గెట్టింగ్ టు నో ద క్వెషన్ ట్యాగ్ డెఫినెట్‌లీ యూ హావ్ టు నో అబౌట్ టెన్సెస్. డెఫినెట్‌గా మీకు టెన్సెస్ అనేవి తెలియాలండి. మీరు ఈ ఛానల్ క్లిక్ చేసుకుంటే మీకు చక్కగా ప్రెజెంట్ టెన్స్, పాస్ట్, ఫ్యూచర్ విడివిడిగా చాలా నీట్‌గా మీకు వీడియోస్ అనేవి ఉన్నాయి. సో, ఆ టెన్సెస్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏ టెన్స్ అనేది ఈజీగా చెప్పగలం. ఈ లైక్స్ టీ అంటే అదేంటి? సింపుల్ ప్రెజెంట్ అనమాట. సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసినప్పుడు మనం క్వెషనింగ్ వాడినప్పుడు డూ, డస్ అనేది వాడతాం. హీ, షీ ఇట్లికి డస్ వస్తది. అలా కాకుండా ఫ్లూరల్ అయినటువంటి యూ కానీ, దే కానీ, వి కానీ సో, దీనికి మనకి డూ వస్తదనమాట. ఇక్కడ ఈ, షీ, ఇట్ సింగులర్ అయితే డస్ వస్తదండి. ఫ్లూరల్ అయితే డూ వస్తది. మనకి ప్రెజెంట్ టెన్స్ అయితే. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ అయితే. ఇక్కడ చూడండి ఈ లైక్స్ టీ అన్నాడు కాబట్టి మనం ఆ చిన్న క్వెషన్ ఏం చేస్తాం? హీ కాబట్టి డస్ ముందొస్తది. డస్ తర్వాత నాట్ వస్తది. ఎందుకని ఇందులో మనకి నెగెటివ్ లేదు కాబట్టి. తర్వాత హీ అంతే. డజంట్ హీ? సింపుల్. అతనికి టీ ఇష్టమా? డజంట్ హీ అంటే కదా! అని వస్తదనమాట. దే ప్లే క్రికెట్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. ఇది ఫ్లూరల్ కాబట్టి ఏమన్నాం? డోంట్ దే అంతే. అంటే డూ వచ్చి, నాట్ వచ్చి దే వెనక్కొస్తది. డోంట్ దే. సింగులర్ ఉంటే డజంట్, హీ ఉంటే హీ వస్తది. షీ ఉంటే షీ వస్తది. డజంట్ షీ అలాగా. దే ప్లే క్రికెట్ అన్నాడు కాబట్టి డోంట్ దే. అంతే ఇంక ఇందులో మార్చడానికి ఏమి ఉండదు. అది ఏ టెన్సో చూసి రాసేయడమే. నెక్స్ట్ చూడండి. వి ఫినిష్డ్ ద వర్క్. ఫినిష్డ్ అంటే వి2. వి2 యూజ్ చేస్తామంటే ఏంటి? పాస్ట్ టెన్స్ అనమాట ఇది. సింపుల్ పాస్ట్ కాబట్టి
దేనికైనా ఇక్కడైతే సింగులర్ అయితే డస్, ఫ్లూరల్ అయితే డూ వస్తది కానీ, ఇక్కడైతే దేనికైనా డిడ్డే వస్తది. చాలా ఈజీగా ఉంటది. మీకు సింపుల్ ప్రెజెంట్‌లో అయితే 2 వస్తాయి కానీ, సింపుల్ పాస్ట్‌లో ఒకటే వస్తది. డిడ్ అంతే. ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా! వి ఫినిష్డ్ ద వర్క్ అనేది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి, మనం నెగెటివ్‌లో రాయాలి. డిడ్ రాస్తాము. తర్వాత నాట్ రాస్తాము. వి వెనక్కెళ్తది. డిడ్‌న్ట్ వి అంతే. మనం పని పూర్తి చేసాం కదా! అని వస్తదనమాట. డిడ్‌న్ట్ వి. ఓకే. ఇవేంటి పాజిటివ్ సెంటెన్స్‌కి మనం నాట్లు యూజ్ చేసి రాసాం. అంటే బీ ఫార్మ్స్ ఉన్నవే అలాగే రాసేసాం యాజ్ ఇట్ ఈస్‌గా. బీ ఫార్మ్స్ లేని సెంటెన్స్ అది ఏ టెన్సో తెలుసుకొని, సో, ఆ బీ ఫార్మ్స్ పెట్టి, నాట్ పెట్టి, ఇక్కడున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకొచ్చి క్వెషన్ మార్క్ పెట్టేయడమే. దట్స్ ఇట్. 2 దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్‌కి నెగెటివ్ ట్యాగ్ కదా! ఇక్కడ చూద్దాం. నెగెటివ్ సెంటెన్సెస్ ఇవి. అంటే సెంటెన్స్‌లో నాట్ అనేది ఉంటాది. మనం సింపుల్‌గా పాజిటివ్ ట్యాగ్. ఆ నాట్ తీసేసి మనకి ఇది ఎంత ఈజీగా ఉంటదంటే, నెగెటివ్ సెంటెన్స్ ఇస్తే ఇంకా ఈజీగా ఉంటదండి. ఎందుకని? మనకి సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ ఏదుంటే అది రాసేస్తాం ఇక్కడ అంతే. సింపుల్‌గా ఉందో చూడండి నెగెటివ్‌లో ఇస్తే గనక, యూ ఆర్ నాట్ లేట్ అది మన క్వెషను. మనకిచ్చేటువంటి ఎగ్జామ్‌లో ఇచ్చేటువంటిది. అంటే ఏం చేస్తాం ఆర్ యూ కదా! అంతే. నాట్ ఉండదు. ఇంక ఇది నెగెటివ్ ఫార్మ్‌లో పాజిటివ్ ఉంటది. నాట్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ముందొస్తది. యూ, ఆర్ యూ అంతే. ఇక్కడ చూడండి. షీ ఇజంట్ బిజీ. ఆమె బిజీగా లేదు కదా! లేదు. కదా అనేది మనం రాయాలి. అంటే ఈజ్ షీ, ఈజ్ ముందొస్తది. షీ ఎనకొస్తది. చూడండి. ఈ డజంట్ నో హర్. అతనికి ఆమె తెలియదు. డస్ హీ కదా! ఈ కదా అన్న పదానికి ఇది వాడతాం అనమాట. డస్ హీ. డస్ హీ ఎనక్కెళ్ళిపోయింది. డిడ్ దే ఎనక్కెళ్ళిపోయింది. ఇదంతే. దే డిడ్‌న్ట్ కమ్ యెస్టర్‌డే. డిడ్ దే. కొంతమంది ఏంటంటే గనక క్వెషన్ ట్యాగ్‌లు వదిలేస్తారు. కానీ దీనంత ఈజీ టాపిక్ ఏం ఉండదు. మనకు రూల్స్ ఏం గుర్తులేకపోయినా పాజిటివ్ ఉంటే హెల్పింగ్ వర్బ్‌కి నాట్ పెట్టి రాసేస్తారు. ఒకవేళ నెగెటివ్ గనక ఉంటే గనక నీట్‌గా హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ రాసేస్తారంతే. హెల్పింగ్ వర్బ్ ముందొస్తది. సబ్జెక్ట్ వస్తది. క్వెషన్ మార్క్ అంతే. సింపుల్. ఎంత సింపుల్‌గా ఉంది చూడండి ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటో చూద్దాం. ఈజు, యాము, ఆర్, వజ్, వర్. ఏం లేదు. సింపుల్ అనమాట. అయితే ఇందులో ఏంటంటే గనక ఐ యామ్ యువర్ టీచర్ అన్నారు. మొత్తానికి క్వెషన్ ట్యాగ్ మొత్తానికి ఏంటంటే గనక ఇదొక్కటే మారుతది. యామ్ ఐ రావాలి కదా! యామింట్ ఐ రావాలి. కానీ యామింట్ ఐ అని మనం అనం. కాబట్టే ఇక్కడ ఏంటొస్తదంటే ఆరింట్ ఐ అన్నది వస్తది. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలనమాట. ఆరింట్ ఐ యామ్ రాకుండా ఆర్ వస్తది. యామ్ ఉన్న ఏ ప్లేస్‌లో అయినా కూడా ఆర్ పెట్టి, నాట్ పెట్టి, ఐ పెట్టాలి. ఓకేనా? అంటే ఇవన్నీ బీ ఫార్మ్స్. అంటే ఫస్ట్ రూల్ ఎలా అయితే ఉందో అలానే ఉంటది ఇది కూడా. చూడండి హి వాస్ అబ్సెంట్. అతను ఈరోజు అబ్సెంట్ అయ్యాడు. అంటే ఏం రాస్తాము? వాస్ నాట్ హి. వాస్‌కి నాట్ పెట్టి హి రాసేస్తాం. దే వర్ రెడీ. ఎలా రాస్తాం? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వర్ వస్తది. నాట్ వచ్చి దే అంతే. అంటే ఏంటి ఫస్ట్ దానిలో మనం హెల్పింగ్ వర్బ్స్‌తో చూసాం కదా! సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే బీ ఫార్మ్స్ ఉంటే ఇలా రాయాలని చెప్తున్నాడు. మనం ఏదైనా బీ ఫార్మ్స్‌తోనే రాయాలి క్వెషన్ ట్యాగ్ అంటే. బీ ఫార్మ్స్ లేకుండా క్వెషన్ ట్యాగ్ అనేది మనం చేయలేమనమాట. ఓకే. నెక్స్ట్ టెన్సెస్‌లో అయితే గనక. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. డూ, డస్, డిడ్. ఆల్రెడీ ఫస్ట్‌లో చూసాం మనం. యూ లైక్ కాఫీ? డోంట్ యూ? షీ సింగ్స్ వెల్. డజంట్ షీ? ఎందుకని ఇక్కడ ఈ షీట్‌లో ఉంటే డస్ వస్తది అనుకున్నాం కదా! సింపుల్ ప్రెజెంట్ కాబట్టి. ఇక్కడ చూడండి హి హెల్ప్డ్ యూ. ఇదేంటి సింపుల్ ఫాస్ట్ కాబట్టి డిడ్‌న్ట్ హి అంతే. ఆల్రెడీ సెకండ్‌లో చెప్పుకున్నాం కదా! అదే రూల్ అన్నమాట ఇది. సెపరేట్‌గా ఇచ్చాడు అంతే. అంటే మీకు నెగెటివ్ ఫార్మ్ నుంచి పాజిటివ్, పాజిటివ్ ఫార్మ్ నుంచి నెగెటివ్ గుర్తుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇంకా మీకు క్లియర్‌గా ఉండాలని చెప్పేసి ప్రతిదీ సెపరేట్ చేసి చెప్తున్నానంతే. నెక్స్ట్ ఇక్కడ మోడల్ వర్బ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇంకా అదే అలానే వస్తది. మోడల్ వర్బ్స్ అంటే మనకుంటాయి. క్యాన్, విల్, షుడ్, మస్ట్, కుడ్ ఇలాంటివన్నీ అనుకో. ఇక్కడ చూడండి యూ క్యాన్ స్విమ్. నువ్వు ఈదగలవు. కాంట్ యూ కదా! అంటే క్యాన్‌కి నాట్ పెట్టి రాసేస్తాం అంతే. షీ విల్ కమ్ టుడే. షీ విల్ కమ్ టుడే. ఇక్కడ ఏమొస్తది? విల్ నాట్ షీ రావాలి. విల్‌కి నాట్ పెట్టి షీ రావాలి. అయితే విల్లు, నాట్ కలిపితే షార్ట్ ఫార్మ్ ఏమొస్తదంటే వోంట్ షీ. ఓకే. విల్లు, నాట్ కలిపితే వోంట్ అని షార్ట్ ఫార్మ్‌లో మనం చెప్పొచ్చనమాట. వోంట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విల్ నాట్ అని అర్థం. వోంట్ షీ అంతే. ఇక్కడ షుడ్‌కి షుడంట్ వి. ఇక్కడ మస్ట్‌కి మస్టంట్ యూ.
అంటే మస్ట్‌కి నాట్ యూజ్ చేసి యూ పెట్టేస్తాం అంతే. క్వెషన్ ట్యాగ్ అంత ఈజీ టాపిక్ ఇంగ్లీష్ గ్రామర్‌లో ఏదీ లేదండి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ రాసినప్పుడు ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇది చూడండి. మిగతాయన్నీ కామన్‌గా వచ్చినవే అవన్నీ కూడా. అంటే ఏంటి వెబ్ ఫార్మ్స్ ఏంటో చూసుకొని పెట్టేసేయడమే. ఇక్కడేంటంటే గనక మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే రిక్వెస్ట్ చేయడం, ఆర్డర్స్ వేయడం ఉంటుంది కదా! అలాంటి రిక్వెస్ట్, ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎలా రాయొచ్చు. ఓపెన్ ద డోర్ అన్నాడు. ఇక్కడేంటి ఏ టెన్సో మనకు తెలీదు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకి టెన్స్‌తో సంబంధం ఉండదనమాట. ఓకే. ఇక్కడ చూడండి ఓపెన్ ద డోర్ అన్నాడు. అంటే ఓపెన్ ద డోర్ అంటే అది క్లియర్‌గా అక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ లేవు, సబ్జెక్ట్ లేవు, ఏమీ లేవు. అలాంటి సందర్భాల్లో విల్ యూ పెట్టాలి మనం. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే కమాండ్స్, రిక్వెస్ట్‌లు, సజెషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఓపెన్ ద డోర్, డోంట్ మేక్ నాయిస్, సిట్ డౌన్ ఇలా అంటాం గదా! కమాండ్స్ చెప్తాం, ఆర్డర్స్ వేస్తాం. అలాంటి సెంటెన్సెస్‌ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. సెంటెన్స్ టాపిక్ మీకు 3 సెంటెన్సెస్ ఉన్నాయి మనకి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే గనక అవి మీకు క్లియర్‌గా ఒక వీడియో కూడా ఉందండి. సో, ఆ వీడియో చూసినట్లయితే గనక డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఎక్స్‌క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే క్లియర్‌గా తెలుస్తది మీకక్కడ వీడియో. సో, అది చూసినట్లయితే మీకది అర్థమవుతుందనమాట. ఇక్కడ మనకు టాపికొచ్చేస్తే గనక ఆర్డర్స్ వేయడం, రిక్వెస్ట్ చేయడం ఇలాంటివి. సో, ఇలా వచ్చినప్పుడు విల్ యూ పెడతాం. ఇక్కడేంటంటే ఓపెన్ ద డోర్ విల్ యూ. ఇక్కడ డోంట్ ఇక్కడేంటి నెగెటివ్ ఫార్మ్ ఇక్కడ. నాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ విల్ యూ. అక్కడ విల్ యూనే వచ్చింది. ఇక్కడ చూడండి సిట్ డౌన్ అన్నాడు. అంటే ఇక్కడేంటంటే గనక ఐ మీన్ నాట్ లేదు కాబట్టి ఇక్కడ విల్ యూ రావాలి కదా! నాట్ పెట్టి వోంట్ యూ రాసామనమాట. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ చూడండి. దేర్ ఆర్. అక్కడ ఈజ్, ఆర్ సింపుల్‌గా ఉన్నాయి కాబట్టి ఇంకేం అక్కర్లేదు. ఈజింట్ దేర్, ఆరింట్ దేర్ ఇవన్నీ మనకి బీ ఫార్మ్స్ ఆల్రెడీ చెప్పారు కదా! ఈజ్, యామ్‌లోనే. లేదా ఫస్ట్‌లో చెప్పుకున్నామా అది ఇది కూడా ఒకటే. ఇవన్నీ ఒకటే. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవేమి లేవు. ఏంటంటే గనక జస్ట్ ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు విల్ యూ పెట్టాలి. ఇందులో నాట్ లేకపోతే నాట్ పెట్టాలి. నాట్ ఉంటే నాట్ పెట్టకూడదు అంతే. అవి. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. రెండే 2 నేర్చుకోవాలి మీరు. ఏంటి? పాజిటివ్ సెంటెన్స్‌కి నెగెటివ్ ట్యాగ్ వస్తది. నెగెటివ్ సెంటెన్సెస్‌కి పాజిటివ్ ట్యాగ్ వస్తది. అక్కడ మనకి బీ ఫార్మ్స్ ఈజు, యాము, ఆరు లేదంటే వర్రు, వజ్జు ఇవున్నప్పుడు ఈజీగా చేసేస్తాం. అవి లేనప్పుడు ఏ టెన్సో తెలుసుకొని ప్రెజెంట్ టెన్స్ అయితే గనక డూ, డస్‌లు వాడుకుంటారు. పాస్ట్ టెన్స్ అయితే డిడ్ వాడి రాసేస్తారు. ఇంక ఇవి కెన్ను, ఇవన్నీ మోడల్ వర్బ్స్ ఉన్నాయా? కెన్ను, విల్లు, మస్ట్, షుడ్డు ఇవన్నీ ఏంటంటే గనక అవేవుంటే అవి పాజిటివ్‌లో ఉన్నాయో, నెగెటివ్‌లో ఉన్నాయో చూసుకొని రాసేయడమే. అవి కూడా ఇబ్బందేమి ఉండదనమాట. నెక్స్ట్ మీకు టెస్ట్ ఇచ్చాను. ఈ టెస్ట్ గనక కరెక్ట్‌గా మీరు చేసినట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి. కీ చూడకుండా పక్కనే కీ కూడా ఇచ్చా మీకు. కీ చూడకుండా ఇక్కడున్నవి చూడండి ఈ 10 కూడా 1, 2, 3, 4 ఇక్కడ 5 నంబర్ మిస్ అయింది. కానీ మొత్తం 10 11 కాదు. ఇవి చేసేస్తే మీరు ఈజీగా మీకొచ్చేసినట్టే. చాలా ఈజీ అనమాట. క్వెషన్ ఎలా వస్తది? ఆ క్వెషన్ ట్యాగ్ చిన్నది మనం ఏమివ్వాలనేది చూడండి. మీకు పక్కనే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. చూడకుండా చేయండి ఫ్రెండ్స్. నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరొక కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ హేమ.